మరి గడిచిన వారంలో 3 విషయాలు మనము ధ్యానం చేస్తాం. ఆయన ప్రేమ ఎటువంటిదంట? క్రీస్తు ప్రేమ ఎటువంటిదంట? మొదటిగా చూసుకున్నట్లయితే క్రీస్తు ప్రేమ మరణం కంటే బలమైనది. క్రీస్తు ప్రేమ ఎటువంటిది ఆలోచన చేస్తే అది వాడమైనది, అపరిమితమైనది. మూడవ క్రీస్తు ప్రేమ ఎటువంటిది అంటే మరణమైనది అని మనం చూస్తున్నాం. మరి సమయం ముందు మరొక కొన్ని విషయాలు ఆ ప్రేమను మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడని మనం ఆలోచన చేస్తే సామాన్యులు కాదు కానీ బయట ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ పరిశుద్ధ గ్రంథాన్ని తరచి చెప్పబోతున్న రిఫరెన్స్లు మీరు తీసి నాతో పాటు కూడా మీరు చదివి తర్వాత నా మాటలు మీరు వినాల్సిందిగా మనం చేసిన పరిశుద్ధ గ్రంథం నుండి 31 అధ్యాయము 3వ వచనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యం ఇలా సెలవిచ్చుచున్నది. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అంటున్నాడు. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అనంటే శాశ్వతమైనదనంట. భూమి శాశ్వతమైనది, సూర్యచంద్రుల నక్షత్రములు శాశ్వతమైనవి, మానవుని యొక్క జీవితము శాశ్వతమైనది కాదు. ఎటువంటిదంటే మానవుని జీవితము కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేది. నువ్వు ఈ భూలోకము నుండి గతించిపోయి మరలా ఈ యొక్క కాలగర్భంలో కలిసిపోవచ్చేమో కానీ నీకు జన్మింపక మునుపు దేవుడు అంటాడు, నీ తల్లి గర్భములో రూపింపబడక మునుపే నేనేం చేసుకున్నాను అంటున్నాడట, నిర్మించుకున్నాను, ఏర్పరచుకున్నాను అంటున్నాడు. ఆయన ప్రేమ ఎప్పుడు ఉందంటే ఆయన కంటికి కనబడినప్పటి నుంచి మనం ప్రేమించేది కాదు, ఆయన కంటికి కనబడక మునుపు నుంచి మనను ప్రేమించే ప్రేమ అంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఎలా ప్రేమిస్తామనంటే ఒక వ్యక్తిని మనం ప్రేమించాలంటే తన గుణగణాలను చూసి మనం ప్రేమిస్తాం. ఒక వ్యక్తిని మనం ప్రేమించాలంటే తన అందచందాలను చూసి మనం ప్రేమిస్తాం. ఒక వ్యక్తిని మనం ప్రేమించాలంటే తన హోదాలు చూసి మనం ప్రేమిస్తాం. ఒక వ్యక్తిని మనం ప్రేమించాలంటే తన జ్ఞానాన్ని బట్టి మనం ప్రేమిస్తాం. దేవుడు నిన్ను నన్ను ప్రేమించడానికి ఏ అర్హత ఉంది మనలో? దేవుడు నిన్ను నన్ను ప్రేమించడానికి చెప్పుకోదగ్గ క్వాలిఫికేషన్స్ లేదా చెప్పుకోదగ్గ క్వాలిటీస్ మనలో ఏమున్నాయి? అలా ఆలోచన చేసుకుంటూ పోతే ఏ అర్హత లేని నీ కొరకు, ఏ యోగ్యత లేని నీ కొరకు ఆయన ప్రాణమును సహా దానపోయడానికి కూడా ఇష్టపడ్డాడు అంటే ఆయన నిన్ను నన్ను ఎంతగా నమ్మాడు ఒకసారి ఆలోచన చేయండి. అర్థమవుతుందా ఈ మాటలు? మన నమ్మకం ఎటువంటిదండి? అవసరాన్ని బట్టి నమ్ముతాం, అవకాశం తీరిపోయిన తర్వాత మర్చిపోతాం. ఆయనకి నువ్వు ఏ విధంగా కూడా ఉపయోగపడవు, ఆయనకి ఏ విధంగా కూడా నువ్వు సమతులము అనే విషయం ఆయనకి తెలిసినా కూడా ఏం చేశాడంటే ఆయన నేను ప్రేమించాడు. ఎంత గొప్ప ప్రేమ చూడండి. వీరి కొరకు ప్రాణం పెట్టడానికి తగ్గ విలువ వీరికి ఉన్నదనంటే లేదు, ఆ విషయం ఆయనకి కూడా తెలుసు. తెలీదా? వీరి కొరకు నా ప్రాణాలు దారబోసినా కూడా వీరు మళ్ళా ఇదే కుక్క స్వభావం కలిగి మీరు ఉంటారు. కుక్కతో ఒక వంక ఏ విధంగా ఉందో వీరి యొక్క బుద్ధి వంకర బుద్ధి కలిగి ఉంటుందనే విషయం కూడా దేవునికి తెలిసినప్పటికీ కూడా ఆయన ఎలాంటి ఆశతో ఉన్నాడంటే
ఎక్కడో చిన్న ఆశ. దుష్టులు మరణము నందుట నాకు ఎంత మాత్రమును ఇష్టం. వారి యొక్క ప్రవర్తన, మన ప్రవర్తనను మనం దిద్దుకుంటామేమో అని, మన స్వభావాలను దిద్దుకుంటామేమో అని, మన ఆలోచన విధానాలను దిద్దుకుంటామేమో అని, మన అపవిత్రతను మనం దిద్దుకొని సరిచేసుకుంటూ మనం పరిశుద్ధపరచబడతామని, మన జీవిత శైలిని మార్చుకొని మన దేవునికి అనుకూలముగా సజీవయాగంగా మన దేహాన్ని దేవునికి సమర్పించుకుంటామని ఎక్కడో చిన్న ఆశతో దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని ఇలా ఈ సభాముఖ్యంగా నీకు ఒక విషయాన్ని నేను బాగా మీకు అర్థం కావాలని చెప్తున్నాను. నేను ఎంత అర్థమయ్యే విధంగా మీకు చెప్పాలని ఆశపడుతున్నా కూడా ఏమన్నారంటే వినువట్టు వారిగా ఉన్నారు కానీ వాటిని మీరు ఆచరించేవారుగా లేదు. ఎవరికి నచ్చితే వస్తారు, ఎవరు నచ్చకపోతే మానేస్తారు. సమయం ఉంటే వస్తారు, సమయం లేకపోతే మానేస్తారు. ఇష్టం ఉంటే వస్తారు, ఇష్టం లేకపోతే మానేస్తారు. భౌతికకరమైన విషయాలు ఇవన్నీ కూడా. మళ్ళీ మణిపూర్ పట్టణ ప్రదేశంలో మళ్ళీ న్యూస్ చూసారా? మరణకాండ హోమం మొదలైంది. వారు ఎంతగా హింసించినా కూడా, మీరు మా ప్రాణాలు తీసివేసినా కూడా మా జీవము గల దేవుని ఆరాధించడం మేము ఎంత మాత్రం కూడా ఆపలు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అవసరమైతే మా ప్రాణాన్ని, మా మానాన్ని కూడా మేము వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. లేరా మరలా ఎంతగా క్రైస్తవుని హింసిస్తున్నారో మనకు కనపడుతుంది. ఇదే దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించే దినాలు ఇవి. నువ్వు దేవుల్లో ఉంటావా, లోకంలో ఉంటావా? నువ్వు వెచ్చగా ఉంటావా, నువ్వు చల్లగా ఉంటావా? ఎటువంటి షేర్ చేసుకో అని దేవుడు మనకిస్తున్న యొక్క కాలాలు ఇవి. నువ్వు రిజర్వేషన్ వైపు ఉంటావా, క్రీస్తు బిడ్డనని చెప్పుకునే విధంగా ఉంటావా? ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదం అనుభవించే వాడిగా ఉంటావా? భూ సంబంధమైన యొక్క మేలును రద్దును పొందే విషయంలో ఉంటావా? ఎటు ఉంటావో నీకు వదిలిపెడుతున్నా. ఏమన్నాడు దేవుడు? ఎటు ఉంటావో? ఒకవైపు మంచి ఉంచాను, మరొక వైపు చెడు ఉంచాను. ఒకవైపు వెలుతురించాను, మరొక వైపు చీకటి ఉంచాను. ఒకవైపు పరిశుద్ధత ఉంచాను, మరొక వైపు అపరిశుద్ధత ఉంచాను. ఏది ఎన్నుకుంటావో నీ ఇష్టమే. దేవుడు జ్ఞానాన్ని మనకి ఇచ్చినాడు. అయితే దేవుడు తనకి ముళ్ళ కిరీటం పెట్టినందుకు ఆయన బాధింపబడలేదు. ఆయన చేతికి మేకలు తెగొట్టినందుకు ఆయన బాధపడలేదు. ఆయన పరిశుద్ధతకు ఆయన బాధపడలేదు. ఆయన కాళ్ళకు మేకలు తెగొడుతున్నప్పుడు ఆయన చర్మంతో నరాలు ఎముకలు కూడా పిండి చేసుకుంటూ వస్తున్న ఆ ఎముకకి దానికి కూడా ఆయన బాధపడలేదు. జల్లి మనుషుల్లో కూడా ఆయన బాధపడలేదు. ఒకవైపు తన ముఖం మీద ఆయన బాధపడలేదు. ఆయన ముఖం మీద ఆయన బాధపడలేదు. ఆయన రాకుంటూ చుట్టూ వేసి పంచుకుంటున్నప్పుడు కూడా ఆయన బాధపడలేదు. ఒకవైపు ఎవరి కొరకైనా ప్రాణాన్ని కూడా త్యాగం చేయని కూడా వెనకంచేనవేని యేసుక్రీస్తు ప్రభువును చూసి ఆయన సిలువైన కేకలు వేస్తున్న ప్రజల మాట మీద భయపడలేదు, ఆయన బాధపడలేదు. ఆయన ఒకవైపు దాహం అన్నా కూడా నీరు ఇవ్వకుండా చిరకిచ్చినప్పుడు కూడా బాధపడలేదు. మరి ఆయన దేనికి బాధపడుతున్నాడు అని ఆలోచన ఎప్పుడైనా చేస్తారా? ఆయన ఎందుకు బాధపడుతున్నాడో తెలుసా? ఆయనకి ఎక్కడ తెలిసి ఎక్కువ బాధ కలిగిందనంటే మన ప్రవర్తనను, మన విశ్వాసాన్ని, మన మూఢనమ్మకాన్ని, అవకాశాన్ని బట్టి దేవుడి వైపు చూస్తున్న మన యొక్క స్వభావాన్ని ఆయన చూస్తూ బాధపడుతున్నాడు. బాధకరలేదు కానీ మన నోటి మాటలు వల్ల దొంగతో పడుతా
అసలు ఇక్కడ నుంచి పడితే ఇవతలకు వచ్చిన ఆ డొక్క బల్లి నువ్వు బాధపడలేదు, కానీ మన యొక్క జీవిత శైలి, మన భక్తి, మన యొక్క ఏంటంటే మన విశ్వాసం చూసాయి వాళ్ళు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బాధపరిచే వారిగా ఉంటారని ఆశపడుతున్నారా? దేవుని సంతోషపరిచే జనంగా ఉన్నట్టు ఇష్టపడుతున్నారా? అలా నేనేం చెప్పినా మీరు అనుకుంటారు, మీకు మీరు డబ్బా కొట్టుకుంటున్నారు ఫాస్ట్ గారు అని అనుకుంటున్నారు. ఈ సభాముఖంగా ఈరోజు నిలబడి మాట్లాడుతుందంటే పుట్టడు దుఃఖముతో ఉన్నట్ట. రాత్రికాల సమయంలో నాకు మింగిసిందో కూడా తెలియదు. 2:30 ప్రాంతానికి హాస్పిటల్ తిరుగుతూ 4 హాస్పిటల్ స్కాన్ చేసి తీసుకొచ్చి ఇప్పుడు కూడా హాస్పిటల్ మా ఆవిడ తీసుకుని వెళ్తుంది. నేను మీకు చెప్తున్నా ఒక మాట మీకు చెప్పబోతున్న విషయం ఏంటంటే, ఏ క్షణమో ఏ గడియో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతామో మనకు తెలియదు. ఒకవేళ ఈ క్షణమే నీ ప్రాణం పోతే నీకు నిరీక్షణ ఉందా? నేను దేవుని రాజ్యంలో చేర్చబడతాననే నిరీక్షణ నీకు ఉన్నదా? ఒకవేళ నిరీక్షణ లేక నీ విశ్వాసంలో గమనాన్ని ముందుకు కొనసాగిస్తే నీ విశ్వాసము సాగిస్తుంది. ఈ జీవితం మటుకు కాదు, ఈ జీవితాన్ని మనం ముగించుకొని ఈ జీవితాన్ని విడిచిపెట్టినా కూడా యుగమును దేవుని ఎదుట మనం ఆరాధించే వారుగా. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరుల, ఆయన పర్వతాలను గుర్తించగలిగితే, మన పనులన్నీ కూడా సులాసనగా జరిగిపోతాయి. రెండు సంవత్సరాల పాప నా ముందుకు వచ్చి నా చేతులు ఎత్తుకుంది 2 సంవత్సరాలు. మరి 2 సంవత్సరాల పాప పట్ల నేను ఎంత ప్రేమ కలిగి ఉంటే, ఆ ప్రేమ కొరకు ఆ పాప కొరకు నేను ఏమీ చేయలేనంటే వాడిని ఏమేమి చేయగలిగేవాడినా? అవసరమైతే నా కూతురు ప్రాణం పోతున్నా ప్రాణం ఇవ్వగలనా? ఏమైనా అవయవాలు పోయినా అవయవాలు ఇవ్వగలనా? ఏమీ లేదు, కేవలం ప్రేమ, పొట్టుట్టి ప్రేమ. ఆ పాప జరిగిన సన్నివేశం చూసి నేను విలువెల్లి ఆడిపోతుంటే, మరి నీ కొరకు నా కొరకు అంతగా నలగొట్టబడి, అంతగా హింసింపబడి, అంతగా దూషింపబడి, అంతగా హేళన చేయబడి, అంతగా నలగొట్టబడి, అవమానాలను దిగుమింగుతూ ఆ భారాన్ని మోయలేక మీరు ఆ శివను మోస్తునేటప్పుడు ఆయన వేస్తున్న ప్రతి అడుగు మీరు చూడగలిగితే, ఆయన వేసే ప్రతి పాదము దగ్గర రక్తములు ఏమైనాడ మడుగులు కట్టుకొని అచ్చుల రూపముగా ఉన్నాయి. అంత భారాన్ని మోసాడు. ఎవరు భారం? మీ అపరాధముల చేతుల్లో పాపముల చేతుల్లో మీరు సచ్చిగా ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికించడానికి ఆయన ఏమైనాడ నరరూపిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు భూమికి ఆకాశల మధ్య కలువరిశులలో. మరి ఎప్పుడు మీరు వెలుగుతారు, ఎప్పుడు మీరు తెలుసుకుంటారు, మీ విశ్వాసాన్ని ఎప్పుడు సరి చేసుకోగలుగుతారు. ఏదో నామకార్థంగా దేవుని సన్నిధికి వచ్చిన మాత్రానికి మీరు వెళ్ళలేరు. ప్రభుత్వంతో జీవిస్తూ, ప్రభుతో తింటూ, ప్రభుతో పడుకుంటూ, ప్రభు సేవలో కొనసాగుతున్న శిష్యులకి ఏమన్నాడు? అక్కడ చేయాలా మీరు నా యుద్ధ నుండి పోండి, మీరు ఎవరో తెలియదు అన్నాడు. మరి వాళ్ళతో పోల్చుకుంటే మనం గొప్పవారమన్నా? గొప్పవారమా అమ్మ? వశంత అవకాశం ఇవ్వాలి, కానీ ఎంత నీతిగా మాట్లాడతామో, మనం మాట్లాడే మాట ఎదుటోడు వింటాం. అమ్మో ఎంత భక్తిపరుడో, అమ్మో ఇవి ఎంత భక్తిపరుడో.
అబ్బాబ్బాబ్బా ఎంత ప్రార్థన పర్వాలని ఉన్నట్టు మాట్లాడుతాం. దెయ్యములు వెలగొట్టారు, స్వస్థతలు చేస్తారు, ఆయన నామంలో ఎన్నో సూచక్రియలు చేశారు. ఆయన ఏమన్నాడట మీరెవరో అదేంటయ్యా నీవెవరో నీకు తెలియదా, నీతో కదయ్యా అడుగులు వేసాము, నీతో కదయ్యా ఈ యొక్క సేవా జీవితంలో నీతో పాటు మేము నడిచాము, మాకున్నవన్నీ విడిచిపెట్టి వచ్చాము. ఏం చేశారంట వాళ్ళందరూ కూడా? సంతోషం వింటున్నావా? 12 మంది అపోస్తలులు అందరూ కూడా ఏం చేశారంట? తమ సర్వస్వాన్ని విడిచిపెట్టారు. మీకున్న ఒక పూట గడియని విడిచిపెట్టమంటే మీరు విడిచిపెట్టలేరు. మనం ఆచారంగా టైం టేబుల్ లాగా మనం ఫిక్స్ చేసుకుంటాం. ఎంతకంటే ఎక్కువసేపు మనం ఉండలేము. ఒకవేళ ఉన్నామనంటే ఏం చెక్ చేయరా బాబు ఈ చర్చికి మేము ఎందుకు వెళ్ళాలి, వెళ్తే కానీ టైం 100 ఆకలితో సవాలనుకుంటాం. మీరు ఎంత దూరం పరిగెత్తక్కర్లేదు, బత్తిని వెళ్ళండి చాలు, ఎక్కడి దాకా వెళ్ళక్కర్లేదు. 2 గంటల వారు 2-3 వరకు చర్చిలోనే ఉంటారు. కావాలంటే మీకు ఫోన్ చేసి రుజువు ఇప్పించమని ఇప్పిస్తాం. మనం ఏం చేస్తాం? 12 గంట దాటి చాలు, 1 గంట విడిచిపెట్టినప్పటికి కూడా ముద్దులు చెవులు కోరుకుంటూ ఆయన మీరు ఎంత వదల పెట్టకపోతే అవ్వదు, ఎవరు రాదు, ఎవరు చేయరు, ఎవరు చెందరు, ఎన్నో రిస్ట్రిక్షన్స్. కానీ దేవుడు పిలిచినప్పుడు వారు వారి వృత్తిని, వారి యొక్క పనిని, వారి యొక్క స్థానాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించి వెళ్ళి ఆయనతో పాటు పరిచర్యలో కొనసాగుతూ ఆయన నామంలో సూచక క్రియలు, వాక్యాలను, అద్భుతాలు చేసినప్పటికీ కూడా మీరెవరో నాకు తెలియజేస్తున్నాడే. ఈ విషయాన్ని ఎవరు ఆలోచించారా? ఆలోచిస్తే మీ విశ్వాసాన్ని ఎవరు సరి చేయగలరు? మీకు మీరే సరే ఆలోచించట్లేదు. చెప్పనా? వాక్యం కానీ వాక్యం అంగీకరించలేదు, కానీ వాక్యాన్ని అవలంబించబడలేదు. ఎప్పుడైతే ఎవరైతే వాక్యం వింటారో, అంగీకరిస్తారో అవలంబించడం అంటే చేయడం, దాన్ని వ్యక్తపరచడం, దాని ప్రకారం జీవించడం. ఈ 3 రకాలు ఎవరైతే చేస్తారో వారు మంచి విత్తనాలు పోలే వారు అంటారు. వారు ఎలా ఫలిస్తారంటే 100 వారు ఫలిస్తారు. దేవుడు ఉపమానం చెప్పాడు. 4 స్థలాల్లో విత్తనాలు వెదజల్లి బెదిరిందంట. ముళ్ళ పొదలు, రాత్రి నేల, దారి పక్కన మంచి నేల. సో ఈ ఉపమానాలు ఇప్పుడు చెప్పలే, కానీ అందులో చివరి మాట మంచి నేల. ఈరోజు మీ హృదయాలు ఎలా ఉండాలి అని అంటే, ఎలా ఉండాలని మీరు కోరుకోవడం కాదు, ఎవరు కోరుకోవడం కాదు, నేను కోరుకోవడం కాదు, దేవుడు కోరుకోండి. దేవుడు ఏమడిగాడు మనకి ఈ జీవితంలో? దేవుడు ఏమడిగాడు? దానపడి అడిగాడా? ప్రతిష్టాత్మక అడిగాడా? లేకపోతే ఉన్నదంతా కూడా తీసుకొచ్చి నా సన్నిధిలో పెట్టిమని అడిగాడా? ఏమడిగాడు? నీ నిర్మలమైన మనస్సాక్షి, నీ నిర్మలమైన హృదయం నాకు ఇస్తే ఏమవుతుంది? మనం కొవ్వొత్తులు కొట్టలేదు, కొబ్బరికాయలు కొట్టక్కర్లేదు, నీకున్నదంతా చేసుకుని దేవుడి సన్నిధిలో పెట్టక్కర్లేదు. ఒకవేళ పెట్టినా నీ హృదయాన్ని దేవునికి దూరంగా ఉంటే నువ్వు ఎంత తీసుకొచ్చినా కూడా గమనించని మాటలు మరొకసారి వినేవారుగా కాకుండా, దయచేసి మళ్ళీ చెప్తున్నా, వినేవారుగా కాకుండా వాక్యాన్ని అర్థం చేసుకుంటూ వాటిని అంగీకరించి వాటిని గ్రహించి అవలంబించే వారిగా ఉండాలని నేను చాలా కోరుతున్నాను. లేరా మీ అందరి జీవితాల కొరకు, మీ అందరి విశ్వాస సమర్పణల కొరకు ప్రార్థించిన దినము లేదు నాకు. ప్రార్థించిన యొక్క భారం లేదు నాకు. మీ కుటుంబం, మీ స్థితిగతులు ఇంకెప్పుడు మారుతాయని ఆవేదనతో ఒకవైపు పర్వతం ముందున్న తండ్రి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క జీవితం కొరకు ఎదురు చూస్తుంటే, ఈ సంఘాన్ని పాలించడానికి నన్ను ఎన్నుకున్న నేను కూడా ఈరోజు అందుకే అంటున్నాడు. పేతురుకి ఏమన్నాడు? పేతురు నువ్వు నా మందను కాయదు అన్నాడు. ఒకసారి అడిగాడా? 3 సార్లు. పేతురు నువ్వు మందను కాయదు. మీరందరూ కూడా దేవుడి మంద, ఆ మందను కాయడానికి దేవుడు నాకు కాపరిగా నియమించాడు. కాపరి పని ఏంటి చెప్పండి? కాపరి పని ఏంటి? కాపరి పని ఏంటి మీకు చూపించనా రండి. కాపరి పని ఏంటి? ఈరోజు నిజమైన కాపరికి ఉండాల్సిన లక్షణాలు అయితే మీకు చూపిస్తానండి. రండి, హెజ్కేలు గ్రంథం తినండి ఒకసారి. హెజ్కేలు గ్రంథము
37వ అధ్యాయము 37 34 సారీ యెహెజ్కేలు గ్రంథము చాలా స్పష్టంగా కాపరుల యొక్క జీవిత విధానం వరకు ఆయన విడమర్చి రాసుకుంటూ వచ్చాడు. ఈ మాటలు మీరు వినగలిగితే నిజమైన సేవకుడు ఎవరు, నిజమైన సేవకుడు కాదు ఎవరు అనేది మనకు అర్థమవుతుంది. మరి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవించును, నలుగురున ఇజ్రాయేలు కాపరుల గురించి ఈ మాట ప్రవచింపము. ఆ కాపరులతో ఇట్లానేమో, ప్రభువుకి యెహోవా సెలవించినది ఏమనగా, తమ కడుపు నింపుకొని ఇజ్రాయేలు కాపరులకు శ్రమ. ఎవరికి శ్రమ అంట? ఈరోజు బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నట్టు వారు దేని కొరకు తిరుగుతున్నారు? దేని కొరకు తిరగాలి అంటే జానడ కడుపు నింపుకోవడానికో, నీ తాతలు ముత్తాతలు నీ మనవలు మున్మనవలు తిని కూర్చుని నీ తరగన సంపాదించుకోవడం కోసం కాదు దేవుడు నేను పిలుచుకుంది. గొట్లుగా కట్లుగా నిన్ను పోగు చేసుకోవాలి దేవుడు నేను పిలుచుకోలే. ఏమన్నాడు చూడండి ఒకసారి, తమ కడుపు నింపుకొని ఇజ్రాయేలు కాపరు శ్రమ. కాపరు గొర్రెలను ఏం చేయాలట? మేప వలన కదా. మీరు కొమ్మిన గొర్రెలను మొదటి కొవ్వును తిని బొత్తులను కప్పుకొందరు కానీ మీరు బలపరచులు. ఒక నిజమైన కాపరు పని ఏంటో తెలుసా? ఏంటి? సంఘంలో ఉన్నవారు ఏ విషయంలో, సంఘానికి వస్తున్న విశ్వాసం ఏ విషయంలో బలహీనుడో ఆ విషయాన్ని గ్రహించి, ఇక్కడ నేను ఏదైనా చెప్పగలను, నా అడ్డు చెప్పేవాడు ఎవడు లేదు. ఈ స్థానం దాటిని వెళ్ళి చెప్తే మీరు వింటారా? వినడం కాదు కానీ తిరిగి నన్ను ప్రశ్నిస్తారు. కాపరికి ఉండాల్సిన లక్షణాలవే. ఏమన్నా బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగమైన వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుకట్టరు, తోలుకుని రాదు, తప్పుపోయిన వాటిని వెతకరు. ఇది మాత్రమే కాక మీరు కఠిన ముసుగుల బలత్కారంతో వారిని ఏలుతారు. ఒక విశ్వాసి సంఘ కాపరి వలన లేదా సంఘములో వాక్యం దొరకక ఏదో ఇతర కార్యాలు చేస్తాం వారు వేరే ఇంకా సంఘానికి వెళ్ళితే వెంటనే వెళ్తాడు. ఏమయ్యా ఎందుకు వెళ్తున్నావు? నేను నిన్ను కన్నాడు కదా, నేనే పోషించాను కదా అని అంటాడు. ఆయన అంటాడు, ఓకే నువ్వే కన్నావు, నువ్వే పోషించావు, నేను రోడ్డులో ఉన్నాను, ఒక్కసారి నన్ను వచ్చి ప్రవశించావా? ఇలా చేస్తారన్నా బలత్కారంతో ఆధిపత్యం చదివించడానికి. ఈ వాక్యాన్ని ఇంటికి చదవండి దయించి మీ చేతులు జోడించి అడుగుతున్నా, నిజమైన కాపరి ఎవరు, నిజమైన కాపరి ఎవరు కాదని విషయం మనకి ఈ 34 అధ్యాయం అంతా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అప్పుడు ఏ సేవకులకు చూసిన సేవకులలో ఉన్న గుణగణాలను బట్టి ఆ సేవకుడు దేవుని యొక్క పిలుపును పొందొచ్చాడో, దేవుని పిలుపును పొందకనే వచ్చాడో, ఆయన స్వయ ప్రయోజనం కలిగి వచ్చాడో, దేవుడి ప్రయోజనం కలిగి వచ్చాడో మీకే బాగా స్పష్టంగా అర్థమవుతుంది. నేను చెప్పక్కర్లేదు. ఆ 34 అధ్యాయం అంతా మీరు చదవండి, మీకే స్పష్టంగా అర్థమవుతుంది. రెండో విషయం కదండి, రెండో విషయం కదా, 3 విషయాలు చెప్తాను, ఎక్కువ చెప్పను. ప్రతి వారం 3 విషయాల కన్నా ఎక్కువ చెప్పను. ఇప్పుడు ఏం చెప్పానంట? క్రీస్తు ప్రేమదంట మొదలుగా శాశ్వతమైనది. ఇటువంటిదంటమ్మా శాశ్వతమైనది. చూద్దాం ఈరోజు ఇంకో విషయం చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వచనం. ఎంతవరకు అంతము వరకు అంటే బాగుంది. అంతము వరకు అంటే కింద తీసుకుంటే అమ్మా ఆ ఒకటిలో కూడా అంతము వరకు ఉందా? అక్కడ పైన 2 రాసం చూడరా, ఉందా చిన్న అక్షరం? ఏంటమ్మా? మూల భాష ఒకటి కాదు, ఆ పక్కన సంపూర్ణంగా అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను నన్ను ఎలా ప్రేమిస్తున్నాడు
చేయడానికి కూడా లేదంట. ఆయన ఇచ్చినా ఆయన ప్రేమించిన ఎలా ఉంటుందంటే చెప్పండి, సంపూర్ణంగా. ఆయన దీవించినా కూడా సంపూర్ణంగా ఉంటుంది. ఆయన త్యాగం చేసినా సంపూర్ణంగా ఉంటుంది. ఆయన మధ్యలో చేయి విడిచిపెట్టేవాడు. ఏదో నేను చేసేద్దాం అనుకుని దూరిపోయాను రా, అమ్మో ఇంత పెద్ద భారమా, నేను చేయలేనురా బాబు అని ఏమనుకోకరని చెప్పి ఏం చేస్తారు కొంతమంది అంట, తమ మోయలేని భారాన్ని ఒకవేళ ఎదుర్కొంటే వెంటనే అక్కడ ఏం చేస్తారు, భారాన్ని అక్కడ దించేసి వారు వెళ్ళిపోరా. కానీ దేవుడు ఏమన్నాడంటే, నీ కొరకు నేను వచ్చాను. అది ఎంత పెద్ద భారమైనా, ఎంత పెద్ద దూరమైనా, ఎంత పెద్ద బరువైనా, అది ఏ త్యాగానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. అలా చేయగలిగేవాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? అలా మోయగలిగేవాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? అలా ఇవ్వగలిగేవాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఆలోచన చేయండి, నా మాటలు కాదు. మీకు జ్ఞానం ఉంది, మీకు ఉంది కాబట్టి మీరు ఆలోచించండి. ఈ లోకంలో మనుషునికి, ఈ లోకంలో మనం ఎవరినైతే ఆధారపడి ఎవరి మీద సేరబడి జీవిస్తున్నామో వారిని మనం ఈరోజు ఆరాధిస్తున్నట్టు వారిని ఒక్కసారి ఒకే ఒకసారి లేదా మళ్ళీ చెప్తున్నా, దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేయొద్దు. ఇంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. అలా మొదలు చదవండి. ఇక్కడ చూడండి, ఈ యొక్క చరణంలో రెండు విషయాలండి. నా పాపముల కొరకు ఆయన ఏమైనా నరరూపి అయ్యాడట. ఆయన మానవుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే మన పాపం నిమిత్తంగా వచ్చాడు. తర్వాత రెండో చరణంలో నా శాపము పాప నలిగి వేళ ఏమైనా తన దేహము తన హృదయము అంత కూడా ఏమైందంటే నల్లగొట్టబడి చివరికి ఒక కర్ర మీద భూమికి ఆకాశం మధ్య ఏమైందట ప్రతి ఆదివారం పాటలు పాడుతున్నాం. పాటలు పాడితే చాలు, ఆ పాటలోనే క్రీస్తు నీ కొరకు నా కొరకు ఏం చేస్తాడంటే ఆ పాటలో స్పష్టత ఉంది. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో. ఎవరి స్థానంలోనైనా మరణించాడంట, ఎవరి స్థానంలో మరణించాడంట, ఎవరంట కలువరి శిలువకి ఎక్కాల్సిన వారు ఎవరంట, ఎవరి మీద పిడిగుతులు కొత్తపడాల్సిందేనంట, ఎవరి కొరడ దెబ్బలు పడవలసిందంట, ఎవరి ముఖం మీద ఉమ్ము వేయాల్సిందేనంట, ఎవరి చేతులకు సీరా దిగ్గొట్టాల్సిందంట, ఎవరి కాళ్ళకి దిగ్గొట్టాల్సిందంట, ఎవరి యొక్క డొక్కలో పడాల్సిందంటే. అందుకే ఆ కలువరి శిలువలో దొంగ అంటున్నాడు, ఒరే నీకు నాకు ఈ శిక్ష సరైనదిరా అని. ఏ పాపము చేయనట్టు ఆయన శిక్ష. నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని నువ్వు రక్షించు. ఒకనొక సందర్భంలో సాతాను దేవుని హేళన చేస్తుంది. ఈ భాగాన్ని కూడా చేసుకోమని, రొట్టెలుగా చేసుకుని తినమని ఒకసారి సాతాను దేవుణ్ణి హేళన చేస్తుంది. మాట్లాడడానికి కూడా అర్హత లేదే, ఆయన ముందు నిలబడడానికి కూడా యోగ్యత లేదే. అటువంటి వాడు దేవుని ప్రశ్నిస్తున్నా కూడా
దేవుడు అక్కడ చూపించిన మాదిరి మనం ఆలోచన చేస్తే ఎంతో గొప్పది. ఈరోజు మనకి ఎవరైనా ఒక మాట అంటే వెంటనే వాడి స్థాయి, వాడి స్థితిని మనం నడిచి వెంటనే వాడిని ప్రశ్నిస్తూ వాడి మీద చేయి చూపించి మాట్లాడే స్వభావం కలిగినట్టు వాడి జీవితాల్లో ఏ కోణం ఏ మనిషి లేనట్టు వాడే. కానీ దేవుడు అన్నాడా? ఏమల్లే. ఆయన మౌనంగా ఉండి దొంగ అంటాడు, రే నీకు నాకు ఈ శిక్ష తగదు, కానీ ఈ శిక్షానికి ఎంత మాత్రమో. నా ప్రియ సహోదరి సహోదరులారా, బహుశా మీరు వాక్యాన్ని చెవులతో కాకుండా హృదయాలతో వింటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడే కాదు, నేనే కాదు, ఎవరు చెప్పినా కూడా దేవుడు ఇచ్చిన కనపరచబడిన భౌతికమైన చెవి కాకుండా ఆత్మీయమైన చెవితో మీరు చూడగలిగితే చాలా బాగుంటుంది. ఈ పిల్లలను మీరు కనపరచదు, మీ హృదయంలోకి ఎలా ఉన్నాయంట? దూరంగా ఉన్నాయంట. మనం చేతులకి ఎంత విషయంలో చెప్పనా, దేవుడికి దూరంగా ఏమీ సాధించలేదు. దేవునికి పొందుకోలేదు. పరీక్షలేదు. నిజమైన ద్రాక్షవల్లి నేను పలిపడు. దేవుని కాపుదలైపోతే, దేవుని కృపలేకపోతే, దేవుని వాత్సల్యంగా పొందలేకపోతే, దేవుని ఆశీర్వాదం మన జీవితంలో మనం ఎంత సంపాదించినా, ఎంత ప్రయాసపడినా కూడా మన జీవితం అభివృద్ధి చేయలేదు. మన కళలు ఎన్నడూ కూడా నెరవేర్చగలరు. అవి గాలిలోనే పెట్టుకుంటాయి. అందుకే అంట, క్రీస్తు బండల మీద మీరు ఇల్లు కట్టుకోగలిగితే వరద వచ్చినా, గాలి వచ్చినా, వాన వచ్చినా అది ఎన్నటికీ మొదట ఊడిపోదు, కదలబడదు. కానీ ఒక మీద ఇల్లు కట్టుకున్నాడు, గాలి వాన వరద వచ్చేసరికి అది ఊడిపోయింది. ఈరోజు నేను మీకు ఇస్తున్న అవకాశాన్ని, నేను మీ ముందే పెడుతున్న ఈ అవకాశాన్ని, మీరు మీ జీవితాన్ని, మీరు మీ విశ్వాసాన్ని దేని కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారో యువర్ చాయిస్. లేదా ఈరోజు నేను ఒకప్పుడు నా తండ్రికి చెప్పి 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 ఆయన తన జీవితాన్ని ముగించుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు. తన తదంతరం మళ్ళా మీకు ముందుకు వచ్చి మళ్ళా నాతో మాట్లాడించుకుంటూ మీకు చెప్పుకుంటూ ఉన్నాడు. నేను చెప్తాను నా జీవితాన్ని ముగించుకోవచ్చు, లేదా ఈ ప్రదేశం వారి వేరే ప్రదేశానికి వెళ్ళిపోవచ్చు, లేదా నా స్థానం చెప్పచ్చు. ఎవరికి చెప్పినా కూడా మీ స్వభావాన్ని, విశ్వాసాన్ని మార్చుకోకపోతే నష్టపోయేది మీరే తప్ప చెప్పేవారు నేను కాదు. దయచి మీరు ఈ మాటలు అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేయించున్నాను. మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను. మూడో విషయం చెప్పి ముగిస్తాను. రెండు విషయాలు చూస్తామండి ఇప్పుడు. ఒకటి క్రీస్తుమైనటువంటిది చెప్పండి, శాశ్వతమైనది. రెండవదిగా క్రీస్తుమైనటువంటిది అంటే సంపూర్ణమైనది, లేదా అంతము లేదు, అంతము వరకు ప్రేమించగలిగేది. మూడవ పరిశుద్ధమైన అన్నిటి యోహాను సువార్త 14:21 చూద్దాం. యోహాను సువార్త 14:21 చెప్పండి ఒకసారి. నన్ను ప్రేమించువాడంట. జాగ్రత్తగా నువ్వు దేవుడు ప్రేమించుచున్నావా లేదని ఎలా తెలుసుకుంటావు? దేని బట్టి తెలుసుకుంటావు? ఆదివారం రోజున తెల్ల బట్టలు ధరించుకొని, చేతుల్లో బైబిల్ పట్టుకొని, పాటలు రూపు పట్టుకొని, జోబులు కానుక పట్టుకొని వచ్చేసి మాత్రం దేవుడు ప్రేమించేవాడని తెలుసుకుంటానా?
లేదా పాటలు పాడటం వలన, వాక్యం చదవడం వలన, వాక్యం బోధించడం వలన, ప్రార్థన చేయడం వలన, ప్రతి క్రమకోడికి పాల్గొనడం వలన నువ్వు దేవుని కుమారుడు తెలుసుకున్నా. ఏమనుందంటే ఇక్కడ, ఎవరైతే నా ఆజ్ఞలను అంగీకరించాలి. ఎవరు గైకుంటాడు? నేను ఈరోజు పెద్ద వ్యక్తిగా ఉన్న రమేష్ అన్న ఉన్నాడు, అన్నకు ఒక మాట చెప్పాను. నేను చెప్పే మాట అంగీకరిస్తే తప్ప ఆయన గైకొనడం. అంగీకరించడం వేడు, గైకొనడము వేరు. అంగీకరించడం అంటే ఏంటి? చెప్పే మాటను ముందు స్వీకరించడం, లోబడడం. గైకొనడం ఏంటి? ఆ చెప్పిన మాటను వ్యక్తపరిచి చేయడం. ఆయన ఏంటి, నేనేంటి, నేను పెద్దోడు, నాకు చెప్పేది ఏంటని అనుకున్నాడు అనుకో, అది నెరవేరుతుందా? ఇక చాలా అంటే వాక్యం నాకు చదవచ్చు, నేను చదువుతానంటే ఎన్నడూ నీకు వాక్యం అర్థం కాదు. ఈ లోపల ఉన్న పుస్తకాలన్నీ వేరు, ఈ పుస్తకం అనేది ఇది బ్రతుకును మార్చే పుస్తకం, బాధని నివారణ చేసే పుస్తకం, ఆశ చెడిపోతున్నటువంటి వారిని బ్రతకాలని చిగురింపజేసే పుస్తకం ఈ పుస్తకం. ఇది పరిశుద్ధ గ్రంథం. పరలోకం నుండి తన యొక్క స్వరూపం ముందు ఈ లోకంలో తన యొక్క ప్రజలను వ్యక్తపరిచి వాళ్ళ చేత దేవునికి ప్రేరేపించిన రాయబడి. కింద చదవండి, కిందకి ఏమన్నాడు చూడండి ఒకసారి. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడి. ఎంత గొప్ప ధన్యత! ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నన్ను ప్రేమించడమే కదా, పరలోకమందున్న తండ్రి చేత ఏమవుతాడట? ప్రేమించబడి. చదవండి అంట, కిందకి చదవయ్యా. నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. కనపరుచుకుందునంట. ఏం చేస్తాడంటే దేవుడు, ఎంతమందికి ఇక్కడ ఉంది దేవుడిని చూడాలని ఆశ? ఎంతమందికి ఉంది? ప్రతి ఒక్కరికి ఉంటుంది, నీకు నాకే కాదు. క్రైస్తవుడిగా పిలువబడినటువంటి వాడు, దేవుని నామం ఎదిగినటువంటి వాడు, దేవుని నామంలో ప్రార్థన చేస్తున్నట్టు వాడు, ప్రతి ఒక్కరి ఉద్దేశం ఏంటంట? దేవుని చూడాలి. నేను చేసే ఏంటంట? ఇమ్మో యేసయ్యా. జీవితం ఏంటంటే ఏదో విధంగా దేవునికి దగ్గరగా వెళ్ళిపోవాలి. అంతే కదా? అందుకే కదా దేవుని సన్నిధికి వస్తున్నావు, అందుకే కదా ప్రార్థన చేస్తున్నావు. ఏం చేస్తుంది దేవుడు? నేను కనపరుచుకుందును. దేవుడు అంట, నువ్వు అడగక్కర్లేదు, నేనే నా జీవితాన్ని. కింద చూస్తే ఒక మాట అన్నాడు. ఏమన్నాడట చూడండి, మేము వారి యొక్క నివాసము చేస్తున్నాడు. 26వ వచనం, 23వ వచనం, 2 వచనాలు కూడా ఒకటే మనకు సంభాషణ ఉంది. ఏంటంట? మాట, ఆజ్ఞ. 2 కూడా ఎవరైతే గైకుంటారో, ఎవరైతే వింటారో వారి దగ్గరికి దేవుడు వస్తానంటున్నాడు. వారిని పరలోకం ముందు తండ్రి ప్రేమిస్తానంటున్నాడు. వారిని కనుపరుచుకుంటానంటున్నాడు. వారితో పాటు నివాసం అంటే ఏంటి? నీతో పాటు నీ భార్య ఉండే విధంగా, నీతో పాటు నీ కొడుకు ఉండే విధముగా, నీతో పాటు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఉంటాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మన ఫోటోలు ఎందుకు? ఇప్పుడు దేవుడే మనతో ఉంటానంటే మన ఫోటోలు ఎందుకు? ఏది కావాలి చెప్పండి? ఏది కావాలి చెప్పండి? ఏది కావాలి? 2 రకాలు ఉన్నాయి. చెప్పండి ఏంటంట? వాడబారి కొన్ని రోజులు కుళ్ళిపోయేది, ఎన్నాళ్ళన్న కొల్లంది ఏంటి చెప్పగలుగుతారా? ఒక వస్తువు కుళ్ళిపోయేది, కొన్ని రోజులు కుళ్ళిపోతుంది. ఇంకో వస్తువు ఇన్ని రోజుల్లో కూడా కుళ్ళిపోయింది. ఆ రెండింటికి ఏమంటారు చెప్పగలరు? బైబిల్ వాడుక భాషలో క్షయమైనది, అక్షయమైనది. పిల్లరా, ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుడు శరీర స్వభావం కలిగిన ప్రతి ఒక్కడు క్షయమైన దానికోసమే ఆరాటం చెందుతున్నాడు. దేనికోసమే ఆరాటం చెందుతున్నాడంట? క్షయమైనది. అక్షయమైన ధనము కోసం ఈ లోకంలో ఎవరు ఆకులాడలేదు, పాకులాడలేదు. ఈరోజు ఏది కావాలో ఎన్నుకోవాల్సిన బాధ్యత దేవుడు నీకు, నాకు, మనందరికీ ఇచ్చాడు. మళ్ళీ చెప్తున్నా,
ఎంతో భారముతో, ఎంతో ప్రేమతో నేను ప్రతి వారం మీకు వాక్యం చెప్తున్నాను. 2 ఉద్దేశాలు కలిగి వాక్యం చెప్తున్నా. ఒకటోదిగా భావంతో చెప్తున్నా, రెండవదిగా మీ అందరి పట్ల ప్రేమ కలిగి చెప్తున్నా. భారము ప్రేమ 2 ఏంటో తెలుసా? మీరు దేవునికి సజీవ యాగముగా మీ దేహములను దేవుడు సమర్పించుకునేవారుగా, కానీ బాధ నా యొక్క ప్రయాసమే మిగిలిపోతుంది తప్ప నా ఆశ నెరవేరదు. ఒక ఆదివారం దిననే దేవుని సన్నిధి దేవుడు గుర్తుకొస్తున్నాడు తప్ప మిగతా రోజుల్లో ఎవరికి, ఇప్పుడున్నట్టు వారికి ఎవరికి కూడా గుర్తురావు. ఒక ఆదివారం దిననే చర్చి తలుపులు తెరవబడుతున్నాయి, కానీ మిగతా రోజుల్లో ఏ రోజు కూడా చర్చి తలుపులు తెరవబడి ప్రార్థించేది. మీ ఇష్టమే. గత వారం 3 విషయాలు చెప్పాను, ఇప్పుడు 3 విషయాలు చెప్పాలా? మొత్తం 6 విషయాలు మాట్లాడుకుందాం. గత వారంది, ఈ వారంది చెప్తారా? దేవుడి ప్రేమ అంటే మొదటిగా మరణము కంటే బలమైనది. రెండవదిగా క్రీస్తు ప్రేమ అంటే అపారమితమైనది. మూడవదిగా క్రీస్తు ప్రేమ అంటే మరణమైనది, వాడబారనది. నాలుగవదిగా చెప్పుకున్న 3 విషయాలు. క్రీస్తు ప్రేమ ఎలాంటిది అంటే శాశ్వతమైనది. 5వ చూసుకున్నట్టయితే క్రీస్తు ప్రేమ సంపూర్ణమైనది, అంతము వరకు నిన్ను ప్రేమించేది. 6వ చూసుకుంటే క్రీస్తు ప్రేమ అన్యోన్యమైనది. ఏంటంట? అన్యోన్యమైనది. అన్యోన్యమైనది అనండి మనతో పాటు కలిసి తనకు తాను మనల్ని కనుపరుచుకునే ప్రేమ. మనతో కలిసి జీవించే ప్రేమ, తను తాను కనుపరుచుకునే ప్రేమ, దానికే అన్యోన్య. అందుకంటారు కదా, వీళ్ళిద్దరు చూస్తే ఎంత అన్యోన్యత కలిగి ఉన్నారా, భార్య భర్తలు చూస్తే ఎంత అన్యోన్య దాంపత్య జీవితం కలిగి ఉన్నారా అని అంటారు. ఎందుకంటే వారు చూడడానికి చూడముచ్చడిగా, తలంపుల్లోనే అవ్వచ్చు, మాటల్లో అవ్వచ్చు, జీవితంలో అవ్వచ్చు, ప్రతిదీ కూడా ఎదుటి వారిని ఆదర్శంగా కనిపెట్టేటప్పుడు అంటారు, వాళ్ళు చూసి నేర్చుకుంటారు, వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారా అని అంటారు. సో దేవుడు ఈరోజు ఎలాంటి ప్రేమ అంటే, సందర్భం వచ్చేటప్పుడు తన ప్రేమ నీకు కనపరుస్తాడు. సందర్భం వచ్చేటప్పుడు ఆయన నీ పక్కనే, కష్టకాలం వచ్చే ఆపరేషన్ థియేటర్లోకి నీకు కావాలనుకున్న వ్యక్తి ఆపరేషన్ జరుగుతుందంటే ఇక్కడ ఏమవుతావు? బయట కూర్చుని ఏమవుతావు? వణికిపోతుంటావు, కాలు వచ్చి గుండె స్పీడ్గా కొట్టుకుంటాడు. అప్పుడు దేవుడు వచ్చి నీ చేతిలో చేయి వేసి నీ భుజం మీద చేసుకుని తన హక్కున చేర్చుకొని, నువ్వు బాధపడద్దు, నేనున్నానని భరోసా ఇచ్చే ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాంటి ప్రేమ మనం పొందుకుంటున్నామే, ఇలాంటి ప్రేమను ఆయన మనల్ని పంచుతున్నాడే. ఈ లోకంలో ఇలాంటి ప్రేమను పంచగలిగేవాడు, ఇలాంటి ప్రేమ ఈ లోకంలో దొరికేది ఎవరైనా ఇవ్వగలిగేది ఉందా అంటే ఈ లోకంలో ఎవరైనా. కాబట్టి ఇప్పటికైనా దేవుడి ప్రేమను మీరు సరిగ్గా అర్థం చేసుకొని ఆ ప్రేమను మీరు వెంబడించే వారిగా ఉండాలని కోరుకుంటూ దేవుడికి మాట దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. నమ్మే వారు బాప్తిస్మం తీసుకునే వారు ఎవరైతే ఉన్నారో అటు వారు స్తుతులు చెల్లించాల్సిందిగా కోరుచున్నాను.